ఈరోజు లేక లిక్కర్ మాఫియా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు కుదిపేస్తూ ఉంది. ఇందులో కారకులు ఎవరో స్పష్టం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయన క్యాండిడేట్ ఎవరో ఉన్నారు, ఆయన సమ్రెడ్డి, ఆయనకు ప్రమేయం ఉందని, జయచంద్రాడి ప్రమేయం ఉందని, అట్లాగే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు దీంట్లో అన్ని విధాల అండదండలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో మాట్లాడుకుంటూ ఉంటే, దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో ప్రజలకంత అర్థమవుతూ ఉంది. మీరు ఎంత కుట్ర పన్నారు ఈ రాష్ట్రం పైన. మేము అనుకుంటా ఉన్నాం, జనం అనుకుంటా ఉన్నారు, మీరు చాలా ప్రీ ప్లాన్డ్గానే మీకు అధికారం వస్తుందనే నమ్మకం మీకుంది. ఈ ఈవీఎంల పైన ఉన్న విశ్వాసంతో, మీరు ఆ ఓట్ల మిషన్ పైన విశ్వాసంతో, మీకు అధికారం వస్తుందనే నమ్మకంతో మీరు చాలా కాలం నుండే ఈ లిక్కర్ మాఫియాకు, ఈ లిక్కర్ దందాకు మీరు ప్లాన్ చేశారని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారానికి వచ్చి రాగానే ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే సాగిస్తున్న లిక్కర్ వ్యాపారాన్ని మీరు అడ్డుకొని బంద్ చేసి దాన్ని మూసేసి మీకు కావలసిన వాళ్ళ చేతిలో 99% లిక్కర్ షాపులు వచ్చే విధంగా అధికారులు, అనధికారులు, మీ పార్టీ నాయకులు బెదిరింపులు మీ చేతుల్లో తీసుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపుల ప్రసక్తే లేదు. ఆ రోజున 70,000 బెల్ట్ షాపుల్ని వేలాలు పెట్టి మరి మీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా ముందస్తుగానే మీరు వేసుకున్న ఒక ప్లాన్గానే ప్రజలు భావిస్తూ ఉన్నారు, నమ్ముతున్నాం కూడా. బయట పడిన తర్వాత మీరు ఏదో సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ చంద్రబాబు నాయుడువి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటూ ఉంటారు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ కంటే మించి మీరు ఒక చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, డర్టీ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. మీరు క్యూఆర్ కోడ్ పెట్టి చూసుకోమని చెప్తారా? అంటే ఇంక మందు షాప్ అయిన ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేసుకుంటూ పోతుండాలి. దాంట్లో తేడా వస్తే పక్కన పెట్టాలి. అంటే మీ దగ్గర తగినంత సమాచారం, పూర్తి సమాచారం ఉంది. ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ మద్యం అమ్మబడుతూ ఉందని మీ మాటలే చెప్తా ఉన్నాయి. క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేయాల్సింది మీరు, ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం. మరి 70,000 బెల్ట్ షాపుల్లో ఏ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? ఎవరిని స్కాన్ చేస్తారు? మీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలని, మంత్రుల్ని పంపిస్తారా? లేకపోతే ఏమైనా మీ దగ్గర యాక్టివ్ నాయకుల్ని పంపిస్తారా 70,000 మందిని స్కాన్ చేసుకొని రమ్మని? నిజంగా మీ దగ్గర అంతో ఇంతో నిజాయితీ మిగిలి ఉంటే మీరు ఏకకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న షాపుల్లో ఉన్న సరుకుని చెక్ చేసి ఉండేవాళ్ళు. అట్లాగే ఆ రోజు దొరికిన తర్వాత ఏ షాపుకి, ఏ జిల్లాకి ఎంత నకిలీ మద్యం పోయిందని లెక్క తీసి ఉండేవాళ్ళు. మీకు లొంగిపోవడానికని ఈమానం ఎక్కి, ఆయన జనార్దన్ ఏదో పేరుంది, ఆయన ఈమానం ఎక్కి ఇటుకు వస్తే మీ వాళ్ళు రాజును తీసుకెళ్ళారు మీరు. అక్కడ అబద్ధాలే. జోగి రమేష్ పేరు ఇరికించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్ గారు ఒక 3 ఆప్షన్లు మీకు ఇచ్చారు. మీ దగ్గర ధైర్యం ఉంటే దాన్ని స్వీకరించండి. 1, పాపం దైవభక్తుడు జోగి రమేష్ దేవుని దగ్గర ప్రమాణం చేద్దామని అడిగాడు. కాదు, సత్యశోధన నిలబడతాను నేను, లై డిటెక్టర్ నిలబడతాను నేను, మీరు వస్తారా అడిగాడు. ఇది కూడా కాదు, సిబిఐకి ఇమ్మని చెప్పారు. సిబిఐకి ఇస్తే అన్నీ వస్తాయి కదా అని చెప్పారు. కానీ మీరు సిట్ వేశారు. మధ్య ఏదో వస్తూ ఉంటే ఒక చిన్న పిల్లల సినిమా చూసిన అట్లా మహేష్ బాబు అనుకుంటా, అబ్బా దీని వేషాలు అంటుంటాడు. అట్లా మీరు మీ సిట్టు వేషాలు చూసి అసలు బోర్ కొడతా ఉంది. ఒక సిట్ ఆల్రెడీ పనిచేస్తూ ఉంది. ఈరోజు కూడా ఒక్క రుజువు కూడా లేకుండా కేవలం కంప్లైంట్లపైనే సిట్ నడిపిస్తూ ఉన్నారు. సిట్టు గురించి మాట్లాడితే కొడతా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక సిట్ ఇది
ఈ సిట్లో మళ్ళీ మీ వాళ్ళనే కూర్చోబెడతారు, మీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నిజంగా అసమర్థ రాజకీయాలు అందామా, లేక అసమర్థ సిగ్గులేని రాజకీయాలు అందామా, లేకపోతే అసలు పరిపాలన భ్రష్టు పట్టించి కేవలం మీ అధికారాన్ని ఏ విధంగా అయితే 45 లక్షల ఓట్లకు లెక్క లేకుండా పోయిందో, లేక ఆలస్యంగా పడ్డాయో, ఇప్పటికే మీరు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారని ప్రజలు మాట్లాడుకునే క్రమంలో మీరు సంపాదనకే, మీరు సంపాదించుకుందామనే మీరున్నారా? ఇప్పటికే ఈ లిక్కర్ వలన 5-6 వేల కోట్ల రూపాయలు మీకు సంబంధించిన వాళ్ళ జేబుల్లో చేరినాయని ఒక వార్త. ఆయనతో మీరు చిలక పలుకులు చెప్పిస్తారు, మంచిగా ఒక చైరేసి చక్కగా క్రాఫ్ట్ దువ్వి 2-3 సంవత్సరాల నుంచి అని. మీ ఆఫీసర్లను అడగండి, 2-3 సంవత్సరాల నుంచి ఈ లిక్కర్ ఇండస్ట్రీస్ ఉన్నాయా అని. వాళ్ళే చెప్పారు ఈ మధ్యకాలంలో వచ్చాయి, ఈ ప్రభుత్వం వచ్చినాక నెల కింద వచ్చాయని చెప్పారు. పొంతం లేని సమాధానాలు. మీ కొడుకే వస్తాయి. నేను మామూలు పిల్లల గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టపడను, కానీ నేను ఒక మాట చెప్పాలనుకున్నా లోకేష్ బాబు గారికి. మీరు అర్థంలే అసంబద్ధంగా మాట్లాడతారేంది? మీ నోట్లో నుంచి ఆఖరికి అధికారం పట్ల ఉన్న కాంక్ష తప్ప ఖచ్చితంగా ఇంకేం కనపడదు. మీరు ఒక విఫల మంత్రి. మీ నాయకత్వంలో ఉన్న మీ శాఖలో ఇప్పటికే 10th క్లాస్ పరీక్షలు నిర్వహించలేరు, ఫలితాలు ఇవ్వలేరు. ఆ డిఎస్సిలో గొడవలు, ఆ కురుపాంలో పిల్లలు హెపటైటిస్ ఏతో మరణించేది. కనుక లోకేష్ బాబు గారు మీకు మాట చెప్పకుండా, మీ నాన్నగారి రాజకీయాలు మంచి రాజకీయాలు అనుకుంటా ఉన్నారేమో, అవి ధూర్త రాజకీయాలు, చెడ్డ రాజకీయాలు. అవి కొద్దిగా హెల్తీ పాలిటిక్స్ని నేర్చుకోమని చెప్తా ఉన్నా. ఒకవేళ మీ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, కొద్దిగా అంతో ఇంత రాజకీయాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర కూర్చోండి. వాళ్ళు మీకంటే సీనియర్లు. ఎందుకంటే వాళ్ళని గౌరవించడం ఎట్లాగో మీకు తెలియదు. నిన్న నేను నంద్యాల మీటింగ్లో చూసిన మంత్రులంతా కూర్చోంటే మీరు మాత్రం పైన కూర్చున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కూడా కూర్చున్నట్లు నాకు కనపడలే. కనుక మీ నాన్నగారి పాలిటిక్స్ కాదు, మంచి పాలిటిక్స్ నేర్చుకోండి. అసలు సత్యకుమార్ గారి మాటలు ఆయన ఎప్పుడూ అసత్యాలే మాట్లాడతాడు, కానీ సత్యకుమార్ సత్యమైన మాట మాట్లాడాడు ఆ కురుపాం సంఘటన పోయిన తర్వాత. ఇది చాలా పెద్ద పేపర్లో వచ్చిన వార్త, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త ఇది. ఆయన ఏమంటా అంటే, నాదేముంది, ఆ స్కూళ్ళు పనిచేసే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు, దాంతోపాటుగా దాదాపు మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ అందరూ విఫలమైపోతే ఈ కార్యక్రమం జరిగింది. అతను మీ ముందే కామెంట్, ఇంకా చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో పప్పగా చక్కగా చెప్పాడు. ఏం చెప్పాయంటే, అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ అదర్ దాన్ హెల్త్ సచ్ యాజ్ పంచాయతీరాజ్, డీసీఎఫ్ గారు వినాలి, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ, పర్టికులర్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఫార్ ద స్టేట్ ఆఫ్ ద అఫైర్స్. మీ మంత్రి మీ శాఖల గురించి మాట్లాడుతూ మీరు పని చేయలేదు, మీ చేత కాలేదు, సారీ అని చెప్పుకునే ఒక పరిస్థితిని పాపం సత్యకుమార్గా పేరు పొందిన సత్యకుమార్ గారు చెప్పారు. హెపటైటిస్ ఏ ఎట్లా వస్తుందో ఏమో వీళ్ళకి ముందు క్లాస్ ఇవ్వాలి. కనుక నేను చెప్పే మాట ఒక్కటే, ఇక్కడ ఆయన కూడా లిక్కర్ గురించి మాట్లాడతాడు. ఏదో చేతికొస్తేనే ఆ సిట్లు బిట్లు వేసుకొని. నిజంగా సిట్ అంటేనే ఈ రాష్ట్రం నవ్వుతూ ఉంది. చంద్రబాబు గారు వాళ్ళు ఊరికే ఆ టీఏడీఏలు బండ్లకు డీజిల్ దండగా, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎత్తుకుపోయి తనడానికి తప్ప పనికి రావడం లేదు. ఎట్లా కొడతా ఉంటే నడవలేకుండా కొడతా ఉన్నారు. మరి ఇదొక సిట్టు. అదే అనుకున్నామే, వీళ్ళ వేషాలు చూడలేక ఇబ్బంది పడతా ఉన్నాం. కనుక మీరు ఈ కార్యక్రమాన్ని చేయమని చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుకుందాం. లిక్కర్ కేసులో మీరు ఏమాత్రం నిజాయితీ ఉన్నా సరే దీన్ని మీరు సిబిఐకి అప్పగించండి. పైగా మీ ప్రభుత్వంలో
ఇది ఎన్డీఏ ప్రభుత్వం, అందరూ దీంట్లో ఉన్నారు. దీన్ని సిబిఐకి అప్పగించండి. సిబిఐ నిజానిజాలు నిగ్గు తేలుస్తుంది. దాదాపు చెప్పే లెక్క ప్రకారం దాదాపు 3-4 లక్షల కోట్ల దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్తా ఉన్నారు. మీరింత దుర్మార్గమైన పరిపాలన నిజంగా మీకు 70,000 బెల్ట్ షాపుల్లో లక్షలాది మంది ఈరోజు మందు తాగుతా వాళ్ళ ఆరోగ్యం నాశనం అవుతా డబ్బులు మాత్రం మీ జేబుల్లోకి చేరుతుంటే మీకు సంతోషంగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లిక్కర్ షాపులకి ఏమైనా మీరు అధికారంగా ఇచ్చి ఉన్నారా? అక్కడ ఏం చెక్కింగ్ ఉంటుంది? ఎవడైనా డైరెక్ట్గానే మీ నకిలీ మద్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి అమ్మించుకోవచ్చు కదా. ఆ క్యూఆర్ కార్డ్ని స్కాన్ చేయాలంట. చెప్పడానికి నోరెట్లా వస్తూ ఉంది. ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారు నిత్యం అబద్ధాలతో, అభద్రతా భావంతో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోకుండా, ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోకుండా భూముల్ని అప్పనంగా అప్పగిస్తూ సర్వం నాశనం చేయడమే కాకుండా ఈ రోజున ఇబ్రహీంపట్నం, ములకల్ చెరువే కాదు, నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రం మొత్తం మీద మీరు ఈ కుటీర పరిశ్రమ మీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అందులో మీ ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ప్రమేయం ఉండే ఉంటుంది.